ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది. ఈ రోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రం వస్తే ఈరోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈరోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది. ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు. మీ జగన్ ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధం పేదలు ఒక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు. ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు. అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీదే పుట్టి, ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ వేదిక మీద నుంచి, ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి ఈ సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన
చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం. చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. పోరే రైతన్నలకు గుర్తు లేదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు, చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం. పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాని మంచి చేశాడు అని, ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి, ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ, చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్ అయినా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి. బాబు పేరు చెబితే
బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం, చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం, ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాల్ని భరించలేక కదా, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ 57 నెలల్లో కని విని ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతి అక్క చెల్లెమ్మ హృదయాన్ని తట్టాం, ప్రతి రైతన్న మనసులో నిలిచాం, ప్రతి అవ్వ తాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం, చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి చెప్పాలి, ప్రతి రైతన్నకు చెప్పాలి, ప్రతి అవ్వ ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. ఈరోజు నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వినమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మనకు మన వైఎస్ఆర్సీపీకి ప్రజలు 2019లో ఒక్కసారి అధికారం ఇస్తేనే, మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రైతన్న చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం. గ్రామాలలో రైతన్నకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం. పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. గతంలో ఎప్పుడూ కూడా
ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మక మార్పులు ఇవి. ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా, రైతులను పీడించే బాబు మార్కు దళారీ వ్యవస్థ మళ్ళీ రాకూడదన్నా, అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. స్టార్ క్యాంపెయినర్లుగా ఆ రైతన్న ముందుకొచ్చి ఇంకో 100 మందికి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతన్నకు కూడా చెప్పమని కోరుతా ఉన్నాను. ఈరోజు విందు భోజనం పెడతా అని, బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్న 87,612 కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది. 2019లో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే, మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ 0 వడ్డీ, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఒక ఈబీసీ నేస్తాం, ఒక 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి, జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే, మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని, మరో 100 మందికి అక్క చెల్లెమ్మ వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి వాలంటీర్కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే, మన పార్టీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం, ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్యా కానుక, ఓ గోరుముద్ద, బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం, మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ గా, ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూములు, ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా 6వ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో IFP
ప్యానెల్స్తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా టోఫుల్ను సైతం ఈరోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది. ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి. మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి. ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే, పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు 1వ తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా ఆ పేదింటి బాబు మరో 10-15 సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మక ఆలోచనలు, ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని, సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా 100 మందికి చెప్పాలని, ఆ 100 మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి. ఈరోజు మీ జగన్ పేరు చెబితే, ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అవ్వ తాతలకు, ఆ వితంతువులకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ వికలాంగుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు. 1000 నుంచి 3000 రూపాయలు చేశాడు. అది కూడా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయాన్నే, అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు. ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి. ఆ పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా, ఆ అవ్వాతాతలు, వికలాంగులు, వితంతు అక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా, మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని
ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతి అవ్వను, ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్ గా, ఆ ప్రతి అవ్వ, ప్రతి తాత, పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, ఒక చెల్లెమ్మ, వీరందరూ కూడా బయటకు వచ్చి 100 మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే, మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. కొత్తగా 108, 104 వాహనాలు కనిపిస్తాయి. ఓ ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది. విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. ఫ్యామిలీ డాక్టర్లు కనిపిస్తారు. ఆరోగ్య సురక్షతో జల్లడ పడుతూ ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా కూడా మందులు సైతం వారి ఇంటికి ఇచ్చిపోయే ఓ గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది. అంతటి కోవిడ్లో కూడా, కష్టకాలంలో కూడా అందించిన మందులు, సేవలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా గుర్తుకు వస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా, గడప గడపకు వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వం చెయ్యాలి అనన్నా, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలన్నా కూడా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికి ఆ పేదలు అండగా దండగా నిలబడాలని, వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం ఏ ఒక్కరికి రాకూడదంటే అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అని కోరండి. 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా కూడా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిల్చుంటే ఆ గ్రామంలో ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తా ఉన్న మన పిల్లలు కనిపిస్తారు. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు నేడుతో రూపం మారిన బడులు కనిపిస్తాయి. హాస్పిటల్స్ కనిపిస్తాయి. వీటి అన్నింటితో పాటు ప్రతి 50 ఇళ్లకు, 60 ఇళ్లకు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి పేదకు కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా, ప్రతి అవ్వాతాతకు కూడా, ప్రతి రైతన్నకు కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ, ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా, ఎవ్వరితోనూ వివక్ష చూపించకుండా మంచి చేస్తా ఉన్న ఒక వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జరిగాయి ఎప్పుడు అనంటే, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే అది ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది.